ఎన్సీఆర్టీస్. మీరు క్లాస్కి వెళ్తే ఫ్యాకల్టీ కూడా ఎన్సీఆర్టీస్ ఖచ్చితంగా చదివి రావాలని చెప్తే వినుంటారు. ఆర్ వేరే స్టూడెంట్స్ అనేది ఎన్సీఆర్టీస్ ఖచ్చితంగా చదవాలని చెప్పుంటారు. అండ్ ప్రతి టాపర్ వీడియోలో కూడా ఎన్సీఆర్టీస్ మీరు ఖచ్చితంగా చదవాలి అని చెప్పి మీరు ఎక్కడో చోట వింటూనే ఉంటారు. బట్ ఎవరు కూడా మీకు ఏ ఎన్సీఆర్టీస్ చదవాలి, ఏవి మనకి రిలవెంట్ అండ్ ఏవి స్కిప్ చేయొచ్చు అని చెప్పి చెప్పుండరు. ఎగ్జాక్ట్లీ ఇదే విషయం నేను మీకు ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. హలో ఆఫీసర్స్, దిస్ ఈస్ మనోజ్ అండ్ వెల్కమ్ టు ప్రేత ఐసీఎస్. ఈ వీడియోలో మనం 2027 ఆర్ మేబీ 2026 ప్రిలిమ్స్ కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏ ఎన్సీఆర్టీస్ చదవచ్చు, ఏది స్కిప్ చేయొచ్చు, దానివల్ల మనకి ఏంటి ప్రయోజనం అని చెప్పి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వై డూ ఎన్సీఆర్టీస్ మ్యాటర్? ఎందుకు అందరూ ఎన్సీఆర్టీస్ చదవాలని చెప్తున్నారు? దీస్ ఆర్ నాట్ ఎనీ స్కూల్ బుక్స్ ఆర్ సిబిఎస్ఈ బుక్స్. దీంట్లో మనకి మెయిన్గా బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి ఏవైతే ఉంటాయో మనకి స్కూల్ లెవెల్లో చెప్తూ ఉంటారు. ఈ బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని కూడా అండ్ దాంతోపాటు మీ కాన్సెప్షువల్ అండర్స్టాండింగ్ కోసం ఆర్ మీ ఫౌండేషన్ కోసం ఈ ఎన్సీఆర్టీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ సెకండ్లీ, దీంట్లో లాంగ్వేజ్ చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ లైక్ మనం తీసుకున్న అడ్వాన్స్ బుక్స్తో పోలిస్తే వెన్ యూ రీడ్ దీస్ ఫస్ట్ అండ్ దెన్ గో టు ద అడ్వాన్స్ బుక్స్ ఆర్ ద స్టాండర్డ్ బుక్స్, మీకు చాలా ఈజీగా ఉంటుంది అండ్ యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఇట్ బెటర్. సో దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. థర్డ్లీ, కొన్నిసార్లు యూపీఎస్సీ డైరెక్ట్గా ఈ మధ్య చూసుకుంటే ఫ్రమ్ ద లాస్ట్ 2020 ఆర్ 21 యూపీఎస్సీ హ్యాస్ మేడ్ ద పేపర్ మోర్ స్టాటిక్. అంటే కాన్సెప్చువల్గా ఎక్కువ క్లారిటీ ఉండాలని ఎక్స్పెక్ట్ చేయడము అండ్ స్టాటిక్ కాన్సెప్ట్స్ ఎక్కువ అడగడము ఇదంతా చేస్తుంది. అండ్ డైరెక్ట్లీ ఆ బేసిక్స్ నుంచే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం కూడా చూసాము. అండ్ లైక్ వన్ ఆఫ్ ద క్లాసిక్ ఎగ్జాంపుల్స్ ఇంట్రడక్షన్ టు ఇండియన్ ఆర్ట్ బుక్లోంచి ఒక ఫోటో నుంచి కూడా క్వశ్చన్ రావడం జరిగింది. సో దట్స్ హౌ ఇంపార్టెంట్ ఎన్సీఆర్టీస్ బికమ్. అండ్ మీరు ఎన్సీఆర్టీ చూసుకుంటే ప్రతి చాప్టర్ కూడా ఒక ఫార్మాట్లో ఉంటుంది. లైక్ ఫస్ట్ సమ్ ఇంట్రడక్షన్ విల్ బి గివెన్, నెక్స్ట్ దాంట్లోనే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అనేవి డిస్కస్ చేస్తారు అండ్ లాస్ట్లో మనకి కంక్లూషన్ అని చెప్పి ప్రతి ఎన్సీఆర్టీలో కూడా మాక్సిమం మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో మీ ఆన్సర్ రైటింగ్ ఒక స్ట్రక్చర్ రావాలని చెప్పంటే అండ్ ఇంట్రడక్షన్లో ఎలా ఉండాలి, బాడీ ఎలా ఉండాలి, కంక్లూషన్ ఎలా ఉండాలి అండ్ ఆన్సర్ ఫ్లో ఎలా ఉండాలి, డైమెన్షన్స్ వేటిని ప్రయారిటైజ్ చేయాలి, ఇవన్నీ కూడా మీకు ఎన్సీఆర్టీస్ చదివితే మీకు క్లారిటీ అనేది ఖచ్చితంగా వస్తుంది. అండ్ మీరు చాలా శాతం మనం చాలా ర్యాండమ్ పీడిఎఫ్స్, ర్యాండమ్ బుక్స్ వాటి మీద డిపెండ్ అయి ఉంటాం. బట్ రాదర్ దాన్ డిపెండింగ్ ఆన్ సమ్ ర్యాండమ్ సోర్సెస్, ఇట్ ఈస్ ఆల్వేస్ like more important or more viable to depend on something which is authentic, something which is relevant and something which is published by the government itself, right? సో ఈ రకంగా మనకి ఎన్సీఆర్టీస్ అనేవి మ్యాటర్ అవుతాయి. నౌ వాట్ ఈస్ ద గోల్డెన్ రూల్ విత్ రెస్పెక్ట్ టు దీస్ ఎన్సీఆర్టీస్? ఫస్ట్లీ, ఎన్సీఆర్టీస్ మనకి లిమిటెడ్గా ఉంటాయి. సో ఉన్న లిమిటెడ్ బుక్స్నే మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ సెకండ్లీ, నేను ఇప్పుడు మీకు చాలా బుక్స్ చెప్తూ ఉంటాను, బట్ వాటిల్లో 9, 10, 11, 12 క్లాసెస్ అండ్ ఎస్పెషలీ 11 and 12 క్లాసెస్ ఎన్సీఆర్టీస్ మీద ఫోకస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకని చెప్పంటే దోస్ ఆర్ ది కోర్ కాన్సెప్ట్స్ అన్ని, అవన్నీ మనకి 11, 12 క్లాస్లో ప్రాపర్గా కవర్ అయి ఉంటాయి. అండ్ మీరు ఎన్సీఆర్టీని ఏదో వర్డ్ టు వర్డ్, పేజ్ టు పేజ్ చదవాల్సిన అవసరం లేదు. వెన్ దెర్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ కోరియోలిస్ ఫోర్స్. కోరియోలిస్ ఫోర్స్ అనే కాన్సెప్ట్ దాంట్లో ఉన్నప్పుడు మీకు అది కంప్లీట్గా దాంట్లోనే అండర్స్టాండింగ్ రాకపోవచ్చు ఆర్ మీకు దాంట్లో కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఉండకపోవచ్చు. బట్ అల్టిమేట్లీ ట్రై టు అండర్స్టాండ్ ఇట్ కాన్సెప్షువల్లీ. అంటే కోరియోలిస్ ఫోర్స్ అనే కాన్సెప్ట్ ఎన్సీఆర్టీలో మెన్షన్ చేశారు అని చెప్పంటే మీకు ఆ కాన్సెప్ట్ మీద పట్టు ఖచ్చితంగా ఉండాలి. యూ నీడ్ టు బి వెల్ వర్స్ విత్ దాట్ పర్టికులర్ కాన్సెప్ట్. అండ్ ప్రతిసారి నేను మీకు చెప్తూనే వచ్చాను, పీవైక్యూస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మీ ఎన్సీఆర్టీస్ని ర్యాండమ్గా చదవకుండా పీవైక్యూస్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఎన్సీఆర్టీస్ నుంచి వచ్చాయి అండ్ ఏ రకంగా క్వశ్చన్స్ మళ్ళీ అడగచ్చు అండ్ పీవైక్యూస్ని లింక్ చేసుకుంటూ దాంట్లో ఉన్న అంటే కరెంట్ అఫైర్స్ లింక్ చేసుకుంటూ ఈ ఎన్సీఆర్టీస్ చదివినప్పుడు యూ విల్ గెట్ మ్యాక్సిమం ప్రొడక్టివిటీ. మీకు ఆ కాస్ట్ బెనిఫిట్ రేషియో ఆర్ మ్యాక్సిమం బెనిఫిట్ అనేది మనకి అప్పుడే వస్తుంది అనమాట. సో లిమిట్ యువర్ సోర్సెస్, ఫోకస్ మోర్ ఆన్ ద కోర్ కాన్సెప్ట్స్ అండ్ రీడ్ ఇట్ కాన్సెప్చువల్లీ రాదర్ దాన్ లైక్ జస్ట్ గోయింగ్ వర్డ్ టు వర్డ్. And lastly, integrate the PYQs and current affairs to your NCERT reading. So now ఇప్పుడు ప్రతి సబ్జెక్ట్ లో స్టెప్ బై స్టెప్ ఏ బుక్స్ చదవాలి, ఏ బుక్స్ స్కిప్ చేయొచ్చు చూద్దాం. ఫస్ట్, పాలిటీ. యాజ్ యూ ఆల్ నో, ఇట్ ఈస్ అ వెరీ డైనమిక్ సబ్జెక్ట్. బట్ ఆ డైనమిజం ఆ కరెంట్ అఫైర్స్ అర్థం చేసుకోవాలని చెప్పంటే మీకు బేసిక్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సో ఫర్ యువర్ బేసిక్స్, ఎవరైతే అసలు పాలిటీలో మినిమం నాలెడ్జ్ కూడా లేదో, దే కెన్ స్టార్ట్ ఆఫ్ విత్ క్లాస్ 9 అండ్ క్లాస్ 10 ఎన్సీఆర్టీస్. ఈ క్లాస్ 9 అండ్ క్లాస్ 10 ఏంటంటే వెరీ బేసిక్ థింగ్స్ అనేవి డిస్కస్ చేయబడతాయి.
సో మీకు ఆ రకంగా ఏ కన్ఫ్యూజన్ లేకుండా మీకు మరీ బేసిక్స్ కూడా క్లారిటీ లేకపోతే ఇది దానికి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో వన్స్ యూ ఫినిష్ దీస్, మనకి క్లాస్ 11 ఇండియన్ కాన్స్టిట్యూషన్ వర్క్ అని చెప్పి ఒక ఎన్సీఆర్టీ ఉంది. దాంట్లో ద ఎంటైర్ పాలిటీ విల్ బి కవర్డ్ ఇన్ ఎ వెరీ క్రిస్ప్ మేనర్ అండ్ ఆల్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ బీట్ పార్లమెంట్, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జుడిషియరీ, ఇలా అన్నీ కూడా మనకి ప్రాపర్గా ఒక ఫార్మాట్ లో ఫండమెంటల్ రైట్స్, కాన్స్టిట్యూషన్ పార్ట్ పరంగా అయితే అది. సో అన్నీ కూడా బేసిక్స్ అనేవి చాలా ప్రాపర్గా ఉన్నాయి. అండ్ రిపీటెడ్లీ క్వశ్చన్స్ హ్యావ్ బీన్ ఆస్క్డ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఎన్సీఆర్టీ ఆర్ ద కాన్సెప్ట్స్ మెన్షన్ ఇన్ దిస్ పర్టికులర్ బుక్. సో ఇది అసలు స్కిప్ చేయకండి. అండ్ ఇన్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్ పొలిటికల్ థియరీ అనే బుక్ నుంచి కూడా క్వశ్చన్స్ కొన్ని వస్తూ ఉంటాయి. సో ఈ 2 బుక్స్ మాత్రం మీరు ఖచ్చితంగా చదవాల్సిందే. దెన్ మనకి క్లాస్ 12 లోనే పాలిటీ ఎన్సీఆర్టీ కూడా ఉంది. వాట్ ఈస్ ఇట్? పాలిటిక్స్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్. బట్ ఇది మనకి మెయిన్స్ లో పిఐసి అనే ఒక సబ్జెక్ట్ ఉంది, పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్. ఈ టాపిక్స్ అన్ని కూడా దీంట్లో బాగా కవర్ అవుతాయి. అండ్ పాలిటీ కూడా మీకు కాంప్రహెన్సివ్ గా తర్వాత టైం లైన్, ఇండిపెండెన్స్ తర్వాత ఎలా అయింది అని చెప్పి అర్థం చేసుకోవడానికి ఇది మనకి బాగా హెల్ప్ అవుతుంది. సో దీంతో పాటు పాలిటీలో మనకి ఇంకొకటి ఉంది, కాంటెంపరీ వరల్డ్ పాలిటిక్స్ అని చెప్పి. సో యూ మైట్ స్కిప్ ఇట్ ఇఫ్ యూ వాంట్, బట్ ఇట్ విల్ హెల్ప్ ఫర్ ద ఐఆర్ బేసిక్స్ అని అర్థం చేసుకోవడానికి మనకి బాగా హెల్ప్ అవుతుంది. ఇట్ ఈస్ జస్ట్ ఆప్షన్, యూ డోంట్ హ్యావ్ టు కంప్లీట్లీ రీడ్, ఇట్స్ జస్ట్ ఆప్షన్, ఇట్ జస్ట్ డిపెండ్స్ ఆన్ యూ. దెన్ కమింగ్ టు హిస్టరీని మనం 3 parts గా చేసుకుందాం, ఏన్షియంట్, మెడివల్, మోడర్న్ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్. అండ్ ట్రై టు అండర్స్టాండ్, ఎప్పుడైతే మీరు ఏన్షియంట్, మెడివల్ ఎన్సీఆర్టీస్ చదువుతున్నారో దాంట్లోనే కల్చరల్ ఆస్పెక్ట్స్ కూడా ఏమేమి ఉన్నాయి దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. బీట్ విత్ రెస్పెక్ట్ టు ఉమెన్, బీట్ రెస్పెక్ట్ టు కల్చర్, బీట్ రెస్పెక్ట్ టు సొసైటీ, బీట్ రెస్పెక్ట్ టు అడ్మినిస్ట్రేషన్, ఇలాంటి ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో మెయిన్ గా వాటి మీద ఫోకస్ చేయాలి. సో మనకి ఏన్షియంట్ అండ్ మెడివల్కి వచ్చేసరికి క్లాస్ 6 ఎన్సీఆర్టీ అవర్ పాస్ పార్ట్ 1 అండ్ క్లాస్ 7 ఎన్సీఆర్టీ అవర్ పాస్ పార్ట్ 2, ఈ 2 కవర్ చేస్తే మీకు ఏన్షియంట్ అండ్ మెడివల్ పార్ట్స్ కవర్ అయిపోతాయి. అండ్ దాంతో పాటు మనకి థీమ్స్ ఇన్ ద ఇండియన్ హిస్టరీ పార్ట్ 1 అని చెప్పేసి క్లాస్ 12 ఎన్సీఆర్టీ కూడా ఉంటుంది. ఆ 2 కూడా పార్ట్ 1 అండ్ పార్ట్ 2 సెలెక్టెడ్ ఆస్పెక్ట్స్ లైక్ యాజ్ ఐ టోల్డ్ యూ కల్చర్, స్టేటస్ ఆఫ్ ఉమెన్ అండ్ బీట్ సోర్సెస్, ఇలా బేసిక్ లిమిటెడ్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఎగ్జామ్ లో రిపీటెడ్ గా అడుగుతున్నారో వాటిని మాత్రం ఈ బుక్స్ నుంచి ఫోకస్ చేయండి. అండ్ అవాయిడ్ ద మైన్యూట్ ఆస్పెక్ట్స్, చిన్న ఆస్పెక్ట్స్, ఏవైతే ఎగ్జామ్ లో అడగకపోవచ్చో అవన్నీ అవాయిడ్ చేసేయండి. విత్ దీస్ యూ కెన్ ఆగ్మెంట్ విత్ ద ఓల్డ్ ఎన్సీఆర్టీస్ ఆర్ఎస్ శర్మ అండ్ ఆల్. దెన్ మోడర్న్ ఇండియా చూసుకుంటే అవర్ పాస్ పార్ట్ 3 అని చెప్పి క్లాస్ 8 ఎన్సీఆర్టీలో దీనికి మళ్ళీ 2 parts లాగా వస్తాయి, అవర్ పాస్ పార్ట్ 3 పార్ట్ 1 అండ్ 2. సో ఈ 2 కూడా చదవాలి. దాంతో పాటు థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ పార్ట్ 3, ఈ 2 బుక్స్ చదివితే సరిపోతుంది. దిస్ యూ విల్ ఎనీవేస్ ఆగ్మెంట్ విత్ స్పెక్ట్రమ్ మోడర్న్ ఇండియా అండ్ హిస్టరీకి వీటి పరంగా ఇది. దెన్ కమింగ్ టు జాగ్రఫీ ఎన్సీఆర్టీస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. మీరు క్లాస్ 6 నుంచి క్లాస్ 12 వరకు ఏ ఎన్సీఆర్టీ మిస్ అవ్వకుండా చదవాలి. దీనికి రీజన్స్ కొన్ని చెప్తాను. ఫస్ట్లీ, జాగ్రఫీ ఈజ్ ఎ వెరీ కాన్సెప్చువల్ సబ్జెక్ట్. సో మీకు బేసిక్ కాన్సెప్ట్స్ అని తెలియడం చాలా ఇంపార్టెంట్. సెకండ్లీ, మనకి క్లాస్ 11 అండ్ 12 ఎన్సీఆర్టీస్ లో అన్ని కాన్సెప్ట్స్ కవర్ అవ్వవు. కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ లైక్ లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ అండ్ బీట్ విత్ రెస్పెక్ట్ టు ఎన్విరాన్మెంట్ ఆల్సో, అవర్ ఎన్విరాన్మెంట్ అని చెప్పి. అండ్ క్లాస్ 9, క్లాస్ 10 కొన్ని కాన్సెప్ట్స్ లో జాగ్రఫీ ఏంటంటే మనకి ఎన్విరాన్మెంట్ కూడా దీంట్లో కవర్ అయిపోతుంది చాలా వరకు. సో జాగ్రఫీ వితౌట్ కాంప్రమైజింగ్ ఆన్ ఎనీథింగ్, ట్రై టు రీడ్ ఆల్ ద ఎన్సీఆర్టీస్. దోస్ ఆర్ క్లాస్ 6 ద ఎర్త్ అవర్ హ్యాబిటాట్, క్లాస్ 7 అవర్ ఎన్విరాన్మెంట్, క్లాస్ 8 మనకి రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్, క్లాస్ 9 కంటెంపరీ ఇండియా పార్ట్ 1 అండ్ క్లాస్ 10 కంటెంపరీ ఇండియా పార్ట్ 2. ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా కవర్ చేయండి. మీకు ఖచ్చితంగా ఎకనామిక్, జాగ్రఫీ ఇవన్నీ కూడా కొన్ని కాన్సెప్ట్స్ వరకు రిసోర్సెస్ పరంగా బాగా కవర్ అయిపోతాయి. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్స్ ఆఫ్ ఇట్ ఆర్ క్లాస్ 11 విచ్ ఈస్ ద ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీ, విచ్ ఈస్ ఫర్ ద ఫిజికల్ జాగ్రఫీ రిలేటెడ్ టు వరల్డ్. దీంట్లో మనకి క్లైమటాలజీ కావచ్చు అండ్ ఎర్త్ క్వేక్స్, వాల్కెనోస్ కావచ్చు అండ్ ఓషనోగ్రఫీ కావచ్చు, ఇవన్నీ మనకి దీంట్లోనే కవర్ అయి ఉన్నాయి. దెన్ క్లాస్ 11 ఇండియా ఫిజికల్ ఎన్విరాన్మెంట్, ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు ద ఇండియన్ జాగ్రఫీ పార్ట్. అండ్ దాంతోపాటు ఎకనామిక్ అండ్ హ్యూమన్ జాగ్రఫీ కూడా వీ హ్యావ్ ఫండమెంటల్స్ ఆఫ్ హ్యూమన్ ఎకానమీ, ఫండమెంటల్స్ ఆఫ్ హ్యూమన్ జాగ్రఫీ అండ్ ఇండియా పీపుల్ అండ్ ఎకానమీ. ఈ 2 వచ్చేసరికి మనకి క్లాస్ 12 ఎన్సీఆర్టీస్ అనమాట. ఓకే, సో ఈ 4 మాత్రం ఖచ్చితంగా చదవండి. బట్ ముందు క్లాస్ 6 to 10 చదవడం కూడా చాలా మంచిది. ఎన్విరాన్మెంట్ పరంగా కవర్ అవుతాయి, మీ బేసిక్స్ కూడా బాగా కవర్ అయిపోతాయి. దెన్ కమింగ్ టు ఎకానమీ పరంగా చూసుకుంటే మోస్ట్లీ ద క్వశ్చన్స్ విల్ బి బేస్డ్ ఆన్
కరెంట్ అఫైర్స్. బట్ ఆ కరెంట్ అఫైర్స్ కూడా మీకు బాగా అర్థం అవ్వాలంటే యూ విల్ హ్యావ్ టు నో ద బేసిక్స్ వెల్. అండ్ చాలా మంది ఎవరైతే నాన్ బ్యాక్స్ బ్యాక్గ్రౌండ్ అండ్ లైక్ చాలా మందికి ఎకానమీ బేసిక్ గా చాలా ప్రాబ్లమేటిక్ గా ఉంటుంది టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్ అండ్ ఆల్. సో ఫస్ట్ స్టార్ట్ ఆఫ్ విత్ క్లాస్ 9 అండ్ క్లాస్ 10. దీంట్లో చాలా బేసిక్ థింగ్స్ ఉంటాయి, చాలా సింపుల్ ఎగ్జాంపుల్స్ తో మీకు కాంప్లెక్స్ ఎకనామిక్ కాన్సెప్ట్స్ ని బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ ఆఫ్ ఇట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈస్ ద క్లాస్ 11 ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్. దీంట్లో మనకి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అండ్ ఇండియన్ ఎకానమీ ఇండిపెండెన్స్ టైంలో ఎలా ఉండేది, దాని తర్వాత ఎలా మారింది, అండ్ దాంతోపాటు 5-year ప్లాన్స్, పావర్టీ, ఇన్ఈక్వాలిటీ, అన్ఎంప్లాయ్మెంట్ లాంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్ని కూడా మన దీంట్లో కవర్ అయి ఉన్నాయి. సో దిస్ ఈస్ సంథింగ్ విచ్ యూ కాంట్ స్కిప్ అట్ ఆల్. అండ్ దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ మ్యాక్రో ఎకనామిక్స్. సో ఈ మ్యాక్రో ఎకనామిక్స్ లో మనకి ఈ బుక్ లో మీరు అన్ని చాప్టర్స్ చదవాల్సిన అవసరం లేదు. బేసిక్స్ ఒక చాప్టర్ ఉంటుంది చదవండి. నేషనల్ ఇన్కమ్ చాప్టర్ కవర్ చేయొచ్చు, బ్యాంకింగ్ కవర్ చేయొచ్చు, ఫిజికల్ పాలసీ అండ్ ఎక్స్టర్నల్ సెక్టర్. ఇలా వీటి కొన్ని కోర్ మనకి సిలబస్ రిలవెంట్ గా కొన్ని టాపిక్స్ ఉంటాయి, వాటి వరకు మనకు చదవండి. హియర్ యూ కెన్ స్కిప్ వాట్ యూ కెన్ స్కిప్ ఇన్ ఎకానమీ. యూ కెన్ స్కిప్ ద మైక్రో ఎకనామిక్స్ టెక్స్ట్ బుక్ విచ్ ఈస్ ఆల్సో ఆఫ్ క్లాస్ 12. ఇది మీరు స్కిప్ చేసేయచ్చు. ఓకే, దెన్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్ జనరల్ సైన్స్ మనకి ప్రిలిమ్స్ లో ఉంది, మెయిన్స్ లో మనకి బయోటెక్నాలజీ లాంటి ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ మెయిన్ గా వచ్చే ఇష్యూ జనరల్ సైన్స్ పరంగా కూడా తీసుకుంటే పేపర్ లోంచి మోస్ట్లీ ద క్వశ్చన్స్ విల్ బి కాన్సెప్షువల్ బట్ దే విల్ బి కరెంట్ అఫైర్స్ బేస్డ్. కానీ ఆ కరెంట్ అఫైర్స్ బేస్డ్ కాన్సెప్ట్స్ కావచ్చు అవన్నీ మీకు అర్థం అవ్వాలంటే యువర్ బేసిక్స్ షల్ బి వెరీ స్ట్రాంగ్. సో మీరు నాట్ జస్ట్ ఫర్ యూపీఎస్సీ, బీ ఇట్ ఫర్ ద గ్రూప్స్ or be it for any other exam, science is one of the favorite topics or most of the questions will be from the science also. For you to make that easier, meeku aa current affairs ani easy ga ardham avadam kosam try to read all the class 6 to class 10 NCERTs of science but selectively, చాలా సెలెక్టివ్ గా ఏమేమి చదవాలి. దాంట్లో బేసిక్ ఫిజిక్స్, ఎందుకని చెప్పంటే టెక్నాలజీ పరంగా మీకు ఆస్పెక్ట్స్ అర్థం అవ్వాలంటే మీకు బేసిక్ ఫిజిక్స్ మీద ఉండాలి. అండ్ కెమిస్ట్రీ పరంగా కూడా మీకు లైక్ సేమ్ లైక్ మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా కొన్ని అర్థం అవ్వాలని చెప్పంటే బేసిక్ కెమిస్ట్రీ ఆర్ ఎన్విరాన్మెంట్ పరంగా కూడా మీకు కొన్ని అర్థం అవ్వాలంటే బేసిక్ కెమిస్ట్రీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో రిలేటెడ్ టు దాట్ అండ్ ఆల్సో బయాలజీ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ టాపిక్స్ ఆఫ్ యూపీఎస్సీ. సో బయాలజీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అండ్ మెయిన్ గా ఎన్విరాన్మెంట్ లో చూసుకుంటే మీరు యావరేజ్ గా మీకు 12 to 13 ఆర్ మినిమం 12 క్వశ్చన్స్ అనేవి వస్తాయి, రైట్? బికాస్ యూ హ్యావ్ ద సేమ్ ప్రిలిమ్స్ పేపర్ ఫర్ ఫారెస్ట్ సర్వీస్ యాజ్ వెల్ యాజ్ ద సివిల్ సర్వీస్. సో ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రం అసలు నెగ్లెక్ట్ చేయకండి. ట్రై టు ఫోకస్ ఆన్ ద బేసిక్స్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అండ్ బట్ మోర్ ఆన్ ద బయాలజికల్ ఆస్పెక్ట్స్. సో ఇలా కనిపిస్తాయి మీకు బుక్స్. దిస్ ఇస్ క్లాస్ 6 సైన్స్, దిస్ ఇస్ క్లాస్ 7 సైన్స్ బుక్, దిస్ ఇస్ క్లాస్ 8 అండ్ 9 and 10 మాత్రం అసలు మిస్ చేయకండి. అండ్ 6 to 8 లో కూడా మీకు బేసిక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఫాస్ట్ గా కవర్ చేసి మీకు కావాల్సిన నోట్స్ వరకు చేసుకోండి, which will help you understand the current affairs or the complicated topics like biotechnology, genetic engineering, etc. Now, what can you skip? See, you can definitely skip the class 11 physics and chemistry and biology books because they are too much technical. Class 12 biology lo matram manaki last 4 chapters will be with respect to environment. అవి మాత్రం మీరు అసలు మిస్ చేయలేరు. అండ్ దానికి ముందు చాప్టర్ లైక్ 11 and 12 ఆర్ 9 and 10 ఏవైతే ఉంటాయో దే విల్ బి 2 chapters రిలేటెడ్ టు బయోటెక్నాలజీ. ఓకే, సైన్స్ పరంగా అవి మీకు ఇంపార్టెంట్ అవుతాయి. సో యూ కాంట్ స్కిప్ దోస్ చాప్టర్స్. బట్ అదర్ దాన్ దీస్ 2 ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లైక్ క్లాస్ 11, 12కి వెళ్ళకండి. ఎందుకని చెప్పంటే దోస్ ఆర్ టూ టెక్నికల్. అండ్ కొంత పార్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీకు అర్థం అవ్వడం కోసం విత్ రెస్పెక్ట్ టు స్పేస్ ఆర్ ఎనీ అదర్ టాపిక్ మీకు అది క్లాస్ 11 ఫిజిక్స్ బుక్ లో మీకు బాగా దొరికేస్తే యూ కెన్ రిఫర్ దాట్ ఓన్లీ సెలెక్టివ్లీ ఆ చాప్టర్ వరకు మాత్రం. బట్ యూ కెన్ కంప్లీట్లీ స్కిప్ ద క్లాస్ 11 and 12 బుక్స్ ఆఫ్ సైన్స్, దట్ ఈస్ ద ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ. నౌ కమింగ్ టు విత్ రెస్పెక్ట్ టు సొసైటీ మీరు ఎంత కాదనుకున్నా మెయిన్స్ పరంగా యూ విల్ గెట్ అట్లీస్ట్ ఆన్ యావరేజ్ 60 to 70 మార్క్స్ అవుట్ ఆఫ్ 150, రైట్? సో మీరు ఈ సొసైటీ ఆన్సర్స్ బెటర్ గా రాయాలన్నా, సొసైటీ పరంగా బెటర్ మోడల్స్ మీకు దొరకాలన్నా విత్ రెస్పెక్ట్ టు ఇంట్రడక్షన్ ఆర్ డిఫరెంట్ డైమెన్షన్స్ ఆఫ్ బాడీ ఆర్ కంక్లూజన్, హ్యావింగ్ వెరీ స్ట్రాంగ్ బేసిక్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఫర్ దట్ వీ హ్యావ్ సోషియాలజీ పరంగా మనకి 4 books ఉన్నాయి.
క్లాస్ 11 వచ్చేసరికి ఇంట్రడ్యూసింగ్ సోషియాలజీ అండ్ అండర్స్టాండింగ్ సొసైటీ. ఇవి రెండు మీరు బాగా చదువుకుంటే ఇట్ విల్ హెల్ప్ యూ విత్ ద ఆన్సర్ రైటింగ్. అండ్ క్లాస్ 12 ఆల్సో వీ హ్యావ్ ఇండియన్ సొసైటీ అండ్ సోషల్ చేంజ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా. ఈ బుక్స్ చదవడం వల్ల నాట్ జస్ట్ విత్ రెస్పెక్ట్ టు సొసైటీ బట్ ఈవెన్ విత్ రెస్పెక్ట్ టు సోషల్ జస్టిస్, విత్ రెస్పెక్ట్ టు ఎస్సే, విత్ రెస్పెక్ట్ టు ఎథిక్స్, ఈ రకంగా మీకు డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో యూ విల్ బి ఏబుల్ టు రైట్ sociological dimension or social dimension to all your answers in various mains papers, not just restricted to GS 1 or 2. So society paranga you'll have to read all the class 11 and class 12 NCERT which are displayed here. You can check for reference.